అయోధ్య రామ మందిరం వివరాల వివాదం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ లో భారీ ప్రక్షాళనకు దారితీసింది. ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్తో పాటు ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామా చేయగా ట్రస్ట్ వెంటనే ఆమోదించింది. తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణమోహన్ను నియమించినట్లుగా ట్రస్ట్ వ్యవస్థలో మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. రామ మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాల కుంభకోణం ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. నగదు, బంగారం, వెండి ఆభరణాల నిర్వహణలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందంను ఏర్పాటు చేసింది. కేసు నమోదు చేసి విరాళాల లెక్కింపులో పాల్గొన్న పలువురిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో జూలై 11న జరగాల్సిన ట్రస్ట్ సమావేశాన్ని ముందుగానే నిర్వహించి కీలక నిర్ణయాలు తీసుకుంది. 3 గంటలకు పైగా సాగిన సమావేశంలో ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా రాజీనామాలను ట్రస్ట్ ఆమోదించింది. దర్యాప్తు పూర్తయి అసలు నిందితులకు శిక్ష పడే వరకు పదవిలో కొనసాగటం సమంజసం కాదనే ఉద్దేశంతో చంపత్ రాయ్ తప్పుకున్నారని ట్రస్ట్ సభ్యులు స్వామి గోవింద్ దేవ్గిరి తెలిపారు. ట్రస్ట్ రాజ్యాంగం ప్రకారం రాజీనామా సమర్పించిన వెంటనే అది అమల్లోకి వస్తుందని వెల్లడించారు. కొత్తగా ట్రస్ట్లో చేరిన రిటైర్డ్ ఐఎఫ్ఎస్ అధికారి కృష్ణమోహన్ను తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా నియమించారు. జూలై 22న జరిగే తదుపరి సమావేశంలో సిట్ తుది నివేదికను సమీక్షించి కొత్త ట్రస్టీలు, కార్యవర్గ సభ్యులను నియమించనున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఆలయానికి సమర్పించిన బంగారం, ఆభరణాలు కనిపించడం లేదన్న ప్రచారాన్ని ట్రస్ట్ తీవ్రంగా ఖండించింది. తమ వద్ద 2800కు పైగా విరాళాల పూర్తి రికార్డులు ఉన్నాయని, ఒక్క వస్తువు కూడా మాయం కాలేదని స్పష్టం చేసింది. ఇకపై ఇలాంటి వివాదాలకు అవకాశం లేకుండా పరిపాలనా వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. భక్తులు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని, దర్యాప్తులో ఎవరైనా దోషులుగా తేలితే కఠిన చర్యలు తప్పవని ట్రస్ట్ స్పష్టం చేసింది. విరాళాల వివాదం మధ్య ట్రస్ట్లో జరిగిన ఈ మార్పులు అయోధ్య రామ మందిరం పరిపాలనలో కీలక మలుపుగా మారాయి. ఇప్పుడు అందరి దృష్టి జూలై 22న విడుదల కానున్న సిట్ తుది నివేదికపై నిలిచింది. ఆ నివేదికలో ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయన్నదే ఆసక్తికరంగా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.